okay, okay, sister now okay. Tak tak dumu 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 dumu, tak tak dumu 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 dumu. పర్వతాలు తొలగినా మెట్టలు కత్తరిల్లినా పర్వతాలు తొలగినా మెట్టలు కత్తరిల్లినా ప్రభు కృప మమ్మును విడువదుగా పర్వతాలు తొలగినా మెట్టలు కత్తరిల్లినా ప్రభు కృప మమ్మును విడువదుగా ఎక్కలేని ఎత్తైన కొండలు ఎక్కించును మా ప్రభు కృప మమ్మును ప్రభువే మా Prospero año y felicidad. I wanna wish you a Merry Christmas. I wanna wish you a Merry Christmas. I wanna wish you a Merry Christmas from the bottom of my heart. I wanna sandali chesedam. Ye Christmas, hum milkar gaayenge. Ye Christmas, hum milke naachenge. Ye Christmas, hum milkar gaayenge. Ye Christmas, hum milke naachenge. ఇది క్రిస్మస్ నా పున్నాయి పాడిరా ఇది క్రిస్మస్
ఉన్నాయి ఆడిరా. ఇది క్రిస్మస్ నాకు ఉన్నాయి పాడిరా. భూతలే పాట పాడేనే పరలోకమే దించెనే భూతలే పాట పాడేనే మహానందమే గొప్ప ఆర్భాటమే యేసురాజు జన్మించిన ఈ దినమే మహానందమే గొప్ప ఆర్భాటమే యేసురాజు జన్మించిన ఈ దినమే యూదా బెత్లెహేమా నీవెంతటి దానవే యూదా బెత్లెహేమా నీవెంతటి దానవే Every move I make it you. You make me move, Jesus. Every breath I take, I breathe in you. Every step I take in you. You are my way, Jesus. Every breath I take, I breathe in you. Singing na 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 Every move I make in you. You make me move, Jesus. Every breath I take, I breathe in you. ఈరోజు నేను ప్రార్థన చేస్తాను. బలంగా ప్రార్థన చేసి దేవుడి దగ్గర నుంచి నేను సమాధానం పొందుతాను. దేవా, నీకు వందనాలు. నాకు మంచి జాబ్ ఉంది, మంచి శాలరీ ఉంది. నా శాలరీ వల్ల అందరూ నన్ను గౌరవిస్తున్నారు, ఆరోగ్యంగా కూడా ఉన్నాను. ఇవన్నీ ఎందుకున్నాయంటే నేను పరిశుద్ధుడిని, పాపం లేనివాడిని, నీలాంటి వాడిని కాబట్టి. హాయ్ ఫ్రెండ్స్, నన్ను గుర్తుపట్టారా ఏంటి? అప్పుడే నన్ను మర్చిపోయారా? మీతో కలిసి అనేక పాపాలు చేయించాను కదా, మీతో కలిసి అనేక కుటుంబాలను కూల్చాను కదా, మీతో ప్రతిరోజు కలిసి ఉంటాం కదా. నేనే మీ ప్రియమైన సాతాన్ని. ఏంటి వీడు ప్రార్థన చేస్తున్నాడా? ఇప్పటి వరకు వీడు వాడి గురించి గొప్పలు చెప్పుకుంటూ ఉంటాడే, నాకు తెలుసు. వీడి గురించి కొన్ని విషయాలు మీకు చెప్పనా? వీడు పేరుకే క్రిస్టియను, గొప్పలు చెప్పుకునే క్రిస్టియను, చర్చికి వెళ్ళడు, తగ్గింపు స్వభావము లేదు. వీడు నాలాంటి వాడే. ముఖ్యంగా వీడిని మంచి మార్గంలో నడిపించడానికి సేవకుడు లేడు. మరి ఇలాంటి తొందరగా నాశనం చెయ్యొచ్చు. చేద్దామా మరి? ప్రభువా, నేను ఇంత గొప్పవాడిని కదా, దేవదూతలు చూడటానికి నాకు అధికారం లేదా? ఉంది. పంపించు నీ దేవదూతల్ని, రెక్కలుండే దేవదూతల్ని ఇప్పుడే పంపించు, పంపించు. నీకు దేవదూత కావాలా? ఇదిగో నేనే దేవదూతని. వస్తున్నా 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 వస్తున్నా. ఒరే, ఓ, నేను ఇప్పుడు దేవదూతని కదా. నా కుమారుడా, నీ ప్రార్థన విని దేవుడు నన్ను పంపించాడు. కళ్ళు తెరువు నాయనా. ఆ, దేవదూతనా? అంతపిన్న దేవదూత వచ్చేసిందా? చిన్నప్పుడు మా అమ్మ చెప్పేది, కోరలు కొమ్ములు ఉండేది శాతానని. నువ్వు వచ్చు శాతాన్ మారే ఉన్నావే. నువ్వెప్పుడైనా దేవదూతని చూసావా? లేదే. దేవదూత ఇలానే ఉంటది. వెనుక రెక్కలు చూడు, ఉన్నాయా? ఆ, ఉన్నాయి. అప్పుడు నేనే దేవదూతని. చెప్పింది విను. నీకు ఇప్పుడేం కావాలి? నాకు ప్రమోషన్ కావాలి. మా ఆఫీస్ లో ఆ ప్రమోషన్ వాడికి పోయేటట్టుంది. ఇప్పుడు నేనేం చేయాలి? ప్రభువా, అలాగే ఓకే ఓకే, చిత్తం ప్రభువా. నా కుమారుడా, దేవుడు నీకు ఏమని సెలవిస్తున్నాడంటే, వాడు కష్టపడింది నువ్వు కష్టపడ్డావని చెప్పు. అది మోసం కదా. నీకేం తెలియదు, అది దేవుని చిత్తం. ఇక వెళ్ళు. ఆ, సరే దేవదూత. ఆ, చేద్దాం, రండి. రండి వెళ్దాం. సరేరా, ఈరోజు చాలా బాగా ఎంజాయ్ చేసాం కదా. రేపు కలుద్దాం. బాయ్.
బాయ్ రా. హార్స్ నంబర్ 2 పైన పెట్టు వచ్చేయాలి. ఓకే సార్. రండ్రా ఇంకేం నానా ఇక్కడ ఆరోన్ అంటే నీవే కదా? నేనే. ఏం కావాలి? నన్ను దేవుడు పంపించాడు. దేవుడు నీకు ఏమని చెప్తున్నాడంటే, నిన్ను సాతాను చెడు మార్గంలోకి నడిపిస్తుంది, నీ చేత పాపాలు చేయిస్తుంది, నాశనానికి తీసుకువెళ్తుంది. ఇదిగో దేవుడు నిన్ను మనసు మార్చుకుని ఆయన ఆలయానికి రమ్మని పిలుస్తున్నాడు. ఒక్క నిమిషం చేయండి. నేను దేవదూతతో మాట్లాడేంత స్థాయికి ఎదిగాను, అలాంటిది నన్ను పట్టు. మీకు సిగరెట్ అలవాటు ఉందా? అప్పుడప్పుడు. మందు అవుతారా? అప్పుడప్పుడు. పార్టీస్కి అయినా వెళ్తారా? అప్పుడప్పుడు. అప్పుడప్పుడే ఎల్లప్పుడూ అయిపోయింది. మీ హార్ట్ సేవకుడా, ఈ ఒక్క ఆత్మైనా వదిలేయొచ్చు కదా, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అయ్యయ్యో, ఇన్ని రోజులు నేను కష్టపడిన శ్రమంతా వృధా అయిపోయిందే, ఈ ఒక్క ఆత్మ కూడా పోయిందే. అయినా ఈ లోకంలో ఆత్మలకి కొదువ లేదు. వేరే ఆత్మ వెదిక్కొంద. ఆలస్యం లేక లోన ప్రవేశించు. తండ్రి ఇచ్చు దీవెనలు నీకే సొంతము. తండ్రి ఇచ్చు దీవెనలు నీకే సొంతము. ఇక భయమే లేదు మనకు ఈ లోకమందు. శత్రువులే నీకు లేరు ఈ లోకమందు. ఈ క్రిస్మస్ సందర్భంగా సేవకులు ఒక ప్రైజ్ని, ఒక ప్రత్యేకమైన ప్రైజ్ని ఇవ్వాలనుకుంటున్నారు. ఫస్ట్ అందరు రెడీయా? 1 2 ఫస్ట్ ఎవరు ఆ గిఫ్ట్ సొంతం చేసుకుంటారో చూద్దాం. గట్టిగా గట్టిగా చెప్పట్లే, ఓపెన్ చేసి నువ్వే చెప్పాలా. నువ్వు చెప్పమా. 22. ఆశీర్వాదం పొందుతున్నారు. నెక్స్ట్ నెంబర్ గిఫ్ట్. నెక్స్ట్ నెంబర్ తీయండి. 31. ఎంతనొచ్చు? సంఘంలోని ఉండడం అనేది దేవుడు మాకు ఇచ్చిన ఆధిక్యత. నేను ఉద్యోగపరంగా హెచ్పిసిఏలో పనిచేస్తున్నాను. ప్రతి 3 నుంచి 4 సంవత్సరాలకు ఒకసారి ట్రాన్స్ఫర్ ఉంటుంది. తిరుపతి వచ్చినప్పుడు నేను గ్యాస్ ఏజెన్సీస్ అన్నిటికీ సేల్స్ ఆఫీసర్ నేను 3 డిస్ట్రిక్ట్స్కి. సో ఏజెన్సీస్ మీద ఇన్స్పెక్షన్స్కి వెళ్తున్నప్పుడు ప్రయాణాలు ఎక్కువ ఉంటాయి. అటువంటి సమయాల్లో కూడా మాకంటూ ఒక సంఘం కావాలి అని చెప్పని మేము ఎదురు చూసినప్పుడు ఎన్నో సంఘాలు చూసాం, కానీ ప్రార్థనలో ఉండగా దేవుడు ఎల్జిఎంఎంకి నడిపించారు. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుడు మా జీవితాల్లోని ఎన్నో గొప్ప కార్యాలు చేశారు. 1 అని లేదు, 2 అని లేదు, చాలా గొప్ప కార్యాలు చేశారు. ఆత్మీయంగా కూడా నేను కానీ నా భార్య శ్రీలేఖ సిస్టర్ గారిని అని చెప్పని మేమైతే ఎన్నడూ కూడా పాస్టర్ గారండి మాకు ఈ సమస్య ఉందని చెప్పని ఏ రోజు చెప్పలేదు. పాస్టర్ గారండి మాకు ఈ కోరిక ఉందని ఏ రోజు చెప్పలేదు. కానీ ఈ సంఘంలోని దేవుని దయ ఉంది, దేవుడు మనతో మాట్లాడుతుండడానికి మా లైఫే ఒక నిదర్శనం. మేము ఇక్కడికి వచ్చినప్పుడు నాకంటూ కొన్ని పర్సనల్ రీజన్స్ తోటి చాలా భయపడ్డాం. నాకన్నా నా భార్య ఇంకా ఎక్కువ భయపడింది, ఎందుకంటే నేను ఇక్కడ ఇమడలేనేమో అని చెప్పని. కానీ దేవుడు నన్ను నడిపించిన సంఘం ద్వారా నాకు ధైర్యం ఇచ్చాడు. నాకు ఒక ప్రశాంతమైన వాతావరణంలో ముందుకు వెళ్ళడానికి దేవుడు నాకు ఈ సంఘం ద్వారా ఒక మార్గం చూపించాడు. అంతేకాకుండా ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంతో ఆశీర్వదించబడ్డాం మేము. పాస్టర్ గారు మా ఇంటికి గృహదర్శనం వచ్చినప్పుడు ప్రార్థన చేసినప్పుడు ఆయన మాకు చెప్పినవన్నీ కూడా ప్రతిదీ నేను పాస్టర్ వాక్యంలో చెప్పినట్టు అడుగుడి మీకు ఇవ్వడమన్నట్లుగా కాకుండా మేము అడగకుండా కూడా చాలా విషయాలు మా లైఫ్లో జరిగినాయి. మేమంటూ సొంతంగా ఒక పొలం తీసుకోగలిగాము. అది పాస్టర్ గారు ప్రార్థన చేసి ఆయన చెప్పారు, మీకు చాలా అద్భుతం ఆశీర్వాదాలు రాకపోతున్నాయని చెప్పని.
అలనాడు అబ్రహాం ఇంటికి దేవదూతలు వచ్చినప్పుడు అబ్రహాం దేవదూతలకు విందు ఏర్పాటు చేసిన తర్వాత దేవదూతలు చెప్పారు, నేను నెక్స్ట్ టైం వచ్చేటప్పటికి నీకు ఒక కొడుకు పుడతాడని చెప్పిన. అప్పుడు శారమ్మ నవ్వుకున్నది. అట్లాంటి పరిస్థితి మా ఇంట్లో మేము కూడా ఎక్స్పీరియన్స్ చేస్తాం. పాస్టర్ గారు వచ్చి మాకు చెప్పినప్పుడు మా లోపల ఒక చిన్న సంకోచం ఉండేది. నిజంగా జరుగుతుంది అంటారా ఇది ఇటువంటిది అని చెప్పాను. కానీ అటువంటి ఒకటి జరిగినాయి, చాలా విషయాలు అటువంటివి ఉన్నాయి. బైబిల్ కాంపిటీషన్ ఫస్ట్ ప్రైజ్ ప్రభుదాస్ బ్రదర్. బైబిల్ కాంపిటీషన్ థర్డ్ ప్రైజ్ విన్నర్ విన్సెంట్. అసలు యేసు ప్రభు దేవుడు ఎలా అయ్యాడు? ఒక మనుష్యుడు దేవుడు ఎలా అవుతాడు? భూమిని ఆకాశమును సృజించినటువంటి దేవుడు మనుష్యుడిగా ఈ భూమి మీదకి ఎలా రాగలుగుతాడు? మనిషి దేవుడు అవుతాడా, లేకపోతే దేవుడు మనిషి అవుతాడా? సామాన్యమైనటువంటి రీతిలో ఈ భూమి మీదకి ఎలా వచ్చాడు? ఊహకు అందదది. ఒక చిన్న నా స్థితి యేసు ప్రభు పుట్టుకి చాలా దగ్గర సంబంధం ఉందని నేను అనుకుంటున్నాను. ఏమంటాడంటే ఒక రాసి ఉంటుంది. అంటే నేను ఎందుకు అలా నేను చెప్తున్నానంటే, నా జీవితంలో నేను దేవుడు ఎవరో తెలియదు, నా బ్రతుకేంటో అయోమయమైన పరిస్థితిలో ఉండేది. ఎన్నోసార్లు నా స్థితి సంతోషం అది ఎవరు ఇవ్వలేరు ఈ భూమి మీద. ఒకే ఒక్కడు, ఆయన యేసుప్రభు. యేసుప్రభు ఎప్పుడైతే మన హృదయాల్లో జన్మిస్తాడో అప్పుడు మనకు సంతోషము, సమాధానం. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. మహోన్నతుడ, మహాగణుడ, సర్వాధికారి, సర్వశక్తిమంతుడు, పరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, దేవా నాయన మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకొంచున్నాను. దేవా మహోన్నతుడు తండ్రి, మిమ్మల్ని మీరు తగ్గించుకొని రిక్తునిగా చేసుకొని దాసుని స్వరూపం ధరించుకొని మమ్మల్ని ప్రేమించి ప్రభా శిలువ మరణం పొందినంతగా మిమ్మల్ని మీరు తగ్గించుకొని ఈ లోకానికి వచ్చారు ప్రభా. నా చాటెదము రండి, సక్సెస్ చేసే లైఫ్, దట్ ఈస్ జీసస్ లైఫ్.
వై నాట్? మనం ఎందుకు సెలబ్రేట్ చేయకూడదు? నీవే నా యజమానుడవు యేసయ్యా. ఎందుకు దాన్ని ఎంత లో స్టేజ్కి వెళ్ళిపోయాడంటే ఎందుకు దాన్ని సెలెక్ట్ చేశాడు? మీకు ఒక విషయం తెలియలేదు దేవుని బిడ్డలారా, మనల్ని మనం తగ్గించుకునే కొద్దీ మన వెయిట్ పెరుగుతుంది. మనం ఏమవుతుంది చెప్పండి, పక్కన వాళ్ళు చూసి చెప్పండి, వెయిట్ పెరుగుతుంది. నిన్ను నువ్వు హెచ్చించుకోవాలంటే, పైకి ఎగరాలంటే ఏముండాలా? వెయిట్ ఉండకూడదు. ఏముండాలా? లైట్ ఉండాలా. అంటే ఒక పేపర్ లాగా మారినావు అనుకో. చెప్పేది అర్థమైందా? ఈ తగ్గింపు స్వభావానికి ఉండే ఒక ప్రత్యేకత ఏమిటంటే వెయిట్ అవుతుంది. ఎంత వెయిట్ అంత అవుతావో అంత అన్ని డౌన్ అవుతుంది నీ దగ్గరికి. యేసు ప్రభువు ఎందుకు తన్ను తాను తగ్గించుకునే గుణమును ఎంచుకున్నాడంటే ఆ తగ్గింపు స్వభావము ఆయనను మోస్ట్ పవర్ఫుల్గా మార్చేస్తుంది. హల్లెలూయా. ఈ వెయిట్ ఉండే వల్ల మీరు చూడండి, సూర్యుడి చుట్టూ ఎందుకు భూమి తిరుగుతుంది? చిన్న విషయం చెప్తాను. సూర్యుడు వెయిట్ ఎక్కువ కాబట్టి, వెయిట్ కింద ఉంటుంది కాబట్టి భూమి ఏం చేస్తుంది దాని చుట్టూ? చంద్రుడి కన్నా భూమి వెయిట్ కాబట్టి చంద్రుడు ఏం చేస్తుంది? దేని పక్కన తిరుగుతుంది? ఫిజిక్స్ అర్థమైపోయింది అందరికీ? ఓకే, హల్లెలూయా. ఈ ఒక సూర్యుడు వెయిట్ ఎక్కువ, ఆకాశంలో మనకు కనబడదు కానీ, మన కళ్ళారా మనం చూడలేం కానీ, అది సూర్యుడు ఏమది చాలా వెయిట్, 900 టైమ్స్ భూమి కన్నా పెద్దది. ఆ బరువుకి భూమి ఏం చేస్తుందంటే ఆ ఒక గ్రావిటీకి, ఆ బరువు లోపల ఇది ఆకర్షించబడి తిరుగుతూ ఉంది. ఈ యొక్క భూమి యొక్క గ్రావిటీ, దాని బరువు ఎక్కువ కాబట్టి పక్కనుండే చంద్రుడు ఏం చేస్తుంది? దాని చుట్టే. యేసుప్రభు చెప్తున్నాడు, నేను ఎక్కువగా వెయిట్ అవ్వాలంటే ఎక్కువగా తగ్గించుకోవాలా. ఎంత ఎక్కువగా తగ్గించుకుంటానో అంత మోస్ట్ పవర్ఫుల్గా మారిపోయి అందరినీ నా దగ్గర ఏం చేస్తాను నేను? చెప్పండి, ఎవరు తెలియలేదు. అప్పుడు మేము చచ్చిపోతున్నాం కదా సార్ చేసిన పాపానికి చావు తప్పదు అనేది కాదు ఇక్కడ సందేశం. ఆదాము నుండి ఎట్ట మనం మరణిస్తామో క్రీస్తులో మనం మరలా లేస్తాం. దట్ ఈస్ అవర్ డెస్టినీ. దట్ ఈస్ నాట్ అవర్ ఎండ్, దట్ ఈస్ అవర్ డెస్టినీ. మన ఒక ఉద్దేశం, మన భవిష్యత్తు ఏమిటంటే మరణాన్ని మింగిన వాణ్ణి మనం ఆరాధన చేస్తున్నాం. ఆయన చెప్తున్నాడు, నేను నీ యొక్క కుమారుడని అందరికీ తెలియాలి. నన్ను ఈరోజు శుద్ధీకరించు దేవా. ఈరోజు నేను పరిపూర్ణ దీవెనలు పొందాలని ఆశపడుతున్నాను. సో ఈరోజు మనం ఇంత గ్రాండ్ ఫంక్షన్ చేసామంటే దానికి ఈ బిడ్డలందరి కారణం. నైట్ నుంచి ఒక్క నిమిషం కూడా నిద్రపోలే, చాలా వేలాది కోట్లాది స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా. ప్రభా, ఈ నీ బిడ్డలు ఒక స్తంభముగా నిలబడుతున్నారు. సంఘ క్షేమం కొరకు, సేవ కొరకునైనా కష్టపడుతున్న ఈ బిడ్డలను పేరు పేరున మీరు దీవించి ప్రతిఫలమును దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. మహోన్నతమైన తండ్రి,